గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తణుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో హలురాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు ఎప్పుడూ అక్క జాస్లోనే ఉండటం వల్ల ఎవరు మాట్లాడినా మీ అక్క మాట్లాడినట్టే ఉంటుంది. పిచ్చి పిల్ల. కావ్యమైన వచ్చిందా? పొద్దునుంచి కిచెన్లోకి రాలేదు. తన రూమ్లో లేదా? లేదు దిన, ఇల్లంతా వెతికాను. నీ బ్రతికుండి ఎవరికి భారం కాకూడదు. కావ్యలాగుందే. నీకు తప్పుడు పెళ్లి సంబంధం వచ్చిందంటేనే తట్టుకోలేని మీ చిన్నయ్య నువ్వు చనిపోయిన విషయం తెలిస్తే తట్టుకోగలరా చెప్పు? ఇప్పటికిప్పుడు డబ్బంటే నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? డబ్బులు దొరకని కబురు చేస్తున్నాను కదా, ఇప్పుడు ఇలా అల్లరి చేయడం బాగాలేదన్నా. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. కావ్య ఎక్కడా లేదు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? అన్నయ్య, ఇంకో అమ్మాయి ఉంది, కావ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళింట్లో ఫోన్ లేదు. నేనే వెళ్ళి చూసొస్తాను.
అదిగో కావ్య వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళావు కావ్య? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? అలా మెల్లిగా అడిగితే ఏమని చెప్తుంది? ఇంతకీ నువ్వెక్కడికెళ్ళావు? నువ్వు వచ్చేంత వరకు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? చెప్పా పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడమేనా? కావ్య ఆత్మహత్య చేసుకోబోయింది సార్. సమయానికి నా దృష్టిలో పడింది కాబట్టి సేవ్ చేసి తీసుకొచ్చాను. ఏమ్మా, నిజమా? నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా? అంత కష్టమేమొచ్చిందమ్మా? అయినా నువ్వు లేకుండా నేనెలా ఉండగలను అనుకున్నావు? అన్నయ్య, సారీ అన్నయ్య. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. సారీ అన్నయ్య. కావ్య, అన్నయ్య. ఊరుకో. ఊరుకోమ్మా, ఊరుకో. గొప్ప అన్నా చెల్లెళ్ల అనుబంధం పానకంలో పుడకల ఇదెక్కడి నుంచి ఊడిపడిందో. దాని చావునిచ్చుంటే పీడ విరగడయ్యుండేది. ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నిన్నెవరన్నా ఏమైనా అన్నారా? చెప్పమ్మా. ఎవరు ఏమీ అనలేదు సార్. నేను కావ్యతో మాట్లాడాను. కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయిందంతే. ఇప్పుడంతా ఓకే. జస్ట్ టేక్ కేర్ అబౌట్ హర్. చాలా థ్యాంక్స్ భార్గవి. చాలా పెద్ద మేలు చేశావు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే సార్. తర్వాత డీటెయిల్గా అంతా మాట్లాడతాను. వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను కావ్య. ఈరోజు కావ్య ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుందంటే ఎవరో తన మనసుని గాయపడేలా నానా మాటలు అన్నారన్నయ్య. మన చెల్లెలి పరిస్థితి చూసి జాలిపడాల్సింది పోయి సూటిపోటి మాట్లాడడానికి ఎవరికైనా నోరెలా వస్తుంది? చచా, పదమ్మా. కాంచన, నిన్న మనం మాట్లాడుకున్న మాటలు మా చెల్లెలు వినుంటుందంటావా? ఇదిగో ఇదే ఈ పిరికితనమే వద్దనేది. వింటే మనకేమైనా భయమా? ఒకవేళ తను నిజంగా మన మాటలు విని బాధపడి ఆత్మహత్య ప్రయత్నమే చేసుంటే ఈ పాటికి మనిద్దరి పేర్లు బయటపెట్టి పెద్ద రాద్ధాంతమే చేసుండేది. ముందు మీరు దీని గురించి ఆలోచించకుండా ఇక్కడి నుంచి నడవండి. మిమ్మల్నే రండి. చెప్పమ్మా, ఏదో మాట్లాడాలి, పనుంది, రమ్మన్నావు కదా. ఏంటలా సైలెంట్గా కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్. ఎప్పటినుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. ఏంటో చెప్పమ్మా. నా దగ్గరెందుకు మొహమాటం? ఏమన్నా డబ్బు అవసరం వచ్చిందా?
ఏంటో చెప్పమ్మా. నా దగ్గర ఎందుకు మొహమాటం? ఏమన్నా డబ్బు అవసరం వచ్చిందా? అవును బాబాయ్, ఆయన ఒకతని దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నారు. పరిస్థితులు బాగోలేక వెంటనే తీర్చలేక ఇప్పుడు తడిసి మోపిడైంది. ఆ డబ్బిచ్చిన అతను పెద్ద రౌడీ. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి మీదకొచ్చి నానా గొడవ చేసి పరువు తీసేస్తున్నాడు. ఈ ప్రాబ్లం నుంచి ఎలాగైనా మీరే బయటపడేయాలి బాబాయ్. నువ్వింతగా ప్రాధేయపడాలా? నేను మీ ఆయనతో మాట్లాడి ఎవరికెంత ఇవ్వాలో కనుక్కొని ఇచ్చేస్తాను. నువ్వేమీ కంగారు పడకమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్. అసలు అంత డబ్బు అప్పు చేయాల్సిన అవసరమేమొచ్చిందమ్మా? ఆ అప్పు ఇప్పుడు తీసుకున్నది కాదు బాబాయ్. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేకపోతే ఆపరేషన్ కని అప్పు చేశారట. మరి ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు లేరు బాబాయ్, చనిపోయారు. ఆలోచిస్తున్నారేంటి బాబాయ్? ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని మీకేమైనా అనుమానంగా ఉందా? ఆయన అలాంటి వారు కాదు బాబాయ్. అనుమానం లేదమ్మా, ఊరికే అడిగానంతే. ఆయన ఎలాంటి వాడైనా నీ భర్త. ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ నీ ప్రాబ్లమ్సే. నీకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. నువ్వు ఇంకేం ఆలోచించకు. ఇంతకీ మీ ఆయనేది? ఆ తలకు దెబ్బలేంటి? ఏం జరిగింది? చూశారు కదా బాబాయ్, ఎంత బతిమాలుతున్నా వినకుండా ఎలా కొట్టారో. మా అల్లుడిని కొట్టారా? వాళ్ళొచ్చి కొట్టేసి వెళ్తే చేతకాని వాళ్ళ గాజులు తొడుక్కొని కూర్చుంటామా? ఐజీ నా ఫ్రెండ్. వెంటనే అతనికి ఫోన్ చేసి ఆ రౌడీల అంతు చూస్తాను. వద్దు మామయ్య, ఈ విషయం పోలీసుల దాకా తీసుకెళ్లొద్దు. వాళ్ళని పోలీసులు ఏదైనా చేస్తే వాళ్ళు నన్ను బతకనివ్వరు. నేను వాళ్ళ దగ్గర మనీ తీసుకున్న మాట వాస్తవం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. సరే, వాళ్ళని ఎప్పుడు కలవాలో ప్లాన్ చేయి. నేను డబ్బు రెడీ చేస్తాను. నువ్వేం భయపడక. అలాగే బాబాయ్. వస్తాను బాబు. ఆ రౌడీలకు డబ్బులిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా. అవుననుకో, కానీ మీ బాబాయ్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాను. అదేం లేదండి, మన ప్రాబ్లమ్స్ మొత్తం బాబాయ్కి చెప్పాను. ఇన్నాళ్ళు బాబాయ్కి చెప్పకుండా దాచినందుకు చాలా బాధపడ్డారు. మీరెప్పుడు ఎవరికి ఇవ్వాలో చెప్తే డబ్బిస్తా అన్నారు. అమ్మయ్యా, గుండెల మించి సగం బరువు దించేసినట్టయింది గాయత్రి. మీ బాబాయ్ నిజంగా ఒప్పుకుంటాడనుకోలేదు. చెప్పాను కదండి, మా బాబాయ్ చాలా మంచివారు. అడగడానికి మనం మొహమాట పడాలి గాని నోరు తెరిచి అడిగితే ఏదైనా చేస్తారు. చిన్నమామా, అయితే నువ్వు సెంటిమెంట్కి పడతావన్నమాట. అట్నుంచి నరుక్కొస్తా. నేను ఈ జీవితంలో మర్చిపోలేనంత పెద్ద సహాయం చేసావు భార్గవి. నీకే రకంగా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఏంటి సార్ ఇది? ఇప్పటికి కనీసం 100 సార్లైనా చెప్పుంటారు. ఎన్నిసార్లు చెప్పినా నీ రుణం తీర్చుకోలేను భార్గవి. నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఆ ప్రాణాన్ని నువ్వు కాపాడావు. ఎవరైనా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరైతే చూస్తూ ఊరుకుంటారా? నేను అదే చేశాను. యాక్సిడెంటల్గా ఆమె మీ చెల్లెలైంది, అంతే. అసలు కావ్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో ఇప్పటికీ కారణం తెలియడం లేదు భార్గవి. దానికి కారణం మీరే. నేనా? ముమ్మాటికి మీరే. తన వల్ల మీరు మీ సుఖాలన్నింటికీ దూరం అవుతున్నారన్న బాధతో తను దూరమైతే మీరు సుఖంగా ఉంటారని ఈ ప్రయత్నం చేసింది. తన జీవితం కుదుటపడకుండా నేను సంతోషంగా ఎలా ఉండగలను భార్గవి? మా చెల్లెలికి మంచి సంబంధం చూడాలి. ఆమె చక్కగా కాపురం చేస్తుంటే అది చూసి నేను ఆనందించాలి. ఆ తరువాతే నా జీవితంలో సుఖమైన సంతోషమైన. బావుంది సార్. మీ చెల్లెలేమో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మీరేమో మీ చెల్లెలికి పెళ్లి చేసి తన పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ మీరొక విషయం మర్చిపోతున్నారు. మీ చెల్లెలు సుఖంగా ఉండాలంటే మీరు సంతోషంగా ఉండాలి.
దానికి ఏం చేయాలో మీకే బాగా తెలుసు. చిచి మరీ బరితెగించేశారు. రాను రాను ఇంటి పరువు కాస్త బజారు పాలవుతోంది. ఏంటి ఎవరి మీద రుసరుసలాడుతున్నావు? ఇంకెవరి గురించి? మీ తమ్ముడు గురించి. మీ చెల్లెల్ని కాపాడాను అంటూ ఒక అమ్మాయి ఇంటికొచ్చింది కదా, దాన్ని తీసుకుని పార్కుల వెంట ఈకలు పకపకలు. చిచ్చి, కనీసం ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. చెల్లెల్ని కాపాడింది కదా అని కృతజ్ఞతతో మాట్లాడుంటాడు. అప్పుడే చెప్పాడుగా కృతజ్ఞత. ఈ మాత్రం దానికి పార్కుకి తీసుకెళ్లాలా? మీ తమ్ముడు గారిని మీరేం అడగకుండా మీకు మీరే సమాధానం చెప్పుకుంటూ ఉండండి. ఏదో ఒకరోజు ఎవరితో ఒకదాన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. అదిగో యువరాజు గారు వస్తున్నారు, ఆయన్నే అడగండి. సూర్య, సూర్య, ఏంటన్నయ్య? నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావురా. అందుకే నీకు సంబంధించిన ఏ విషయంలో నేను జోక్యం చేసుకోవడం మానేశాను. కానీ అన్నయ్య అనే గౌరవం నీకేమాత్రం ఉన్నా నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటో అడగనయ్యా. నువ్వు ఆ అమ్మాయితో తిరగడం మీ వదిన చూసింది. అరే, మన కుటుంబానికంటూ ఒక గౌరవం ఉంది. ఎవరితో పడితే వాడితో తిరిగి ఆ గౌరవాన్ని పాడు చేయకురా. మీరు అనుకునేట్లేం లేదన్నయ్య. ఆమె మన కావ్యను కాపాడిన అమ్మాయి మాత్రమే కాదు, మన ఆఫీసులో ఎంప్లాయ్ కూడా. ఎంప్లాయ్ అయితే పార్క్లో పనేంటో? ఎంప్లాయ్తో పార్కులో పనుండకపోవచ్చు. అలాగని పార్కులో కలిసి మాట్లాడినంత మాత్రాన ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకోవడం కరెక్ట్ కాదు దినా. ఒకవేళ నిజంగా మా మధ్య ఏదన్నా ఉంటే మీ దగ్గర చెప్పడానికి నాకేం భయం లేదన్నయ్య. ముందు మీకే చెప్తాను. అన్నయ్య, నిజంగా మీ ఇద్దరి మధ్య ఏమీ లేదా? ఏంట్రా నువ్వు కూడా? ఉందని చెప్తావేమో హ్యాపీగా ఫీల్ అవుదామని అనుకున్నాను. అసలు భార్గవిని ఫస్ట్ టైం గుళ్ళో చూసినప్పుడే ఆ అమ్మాయి నాకు వదినగా వస్తే బాగుంటుందని అనిపించింది. ఈ చిన్న కోరిక తీర్చొచ్చు కదన్నయ్యా. ఇంకేమనిపిస్తోంది? నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది. అదే అమ్మాయి దగ్గరనుంటే ఇద్దరిని కలిపి కొట్టుండేది. ఎందుకు కొడుతుంది? అయినా మా అన్నయ్యకి ఏం తక్కువ? సరే, ఆ అమ్మాయి సంగతి వదిలే. ముందు నీ మనసులో ఏముందో చెప్పు. ఏమీ లేదు. ఆ అమ్మాయి మన ఆఫీసులో పనిచేసే అమ్మాయి మాత్రమే. కాకపోతే చాలా మంచి అమ్మాయి. నిన్ను సేవ్ చేసినందుకు ఆ అమ్మాయి అంటే కొంచెం ఇష్టం, అంతే. ప్రతి ప్రేమ వెనుక ఇష్టం ఉంటుందన్నయ్య. ప్రతి ఇష్టం ప్రేమ కాదురా. అన్నయ్య, నువ్వు మాటల్లో నన్ను దాటేయొచ్చు, కానీ నీ మనసు తెలుసుకోలేనంత అమాయకురాలేం కాదు నేను. అన్నయ్య, భార్గవి ఫోన్ నెంబర్ ఉందా అన్నయ్య? ఎందుకు? ఎందుకేంటి, మాట్లాడడానికి. నీకు ఆఫీసులో ఎంప్లాయ్ అయితే నాకు ఫ్రెండ్, నేను కూడా మాట్లాడొచ్చు. సరే, అలాగే మాట్లాడు. కానీ ఏంటింత సడన్ గా? రేపు భార్గవిని
మన ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకు? అన్నయ్య, ఊరికే ఫ్రెండ్ని ఇన్వైట్ చేయడానికి కూడా కారణాలు చెప్పాలా? మాట్లాడు. హలో, భార్గవి ఉందా అండి? మీరెవరు? కావ్యం చెప్పండి. భార్గవి, నీకే ఫోన్. వస్తున్నానక్క. కావ్య ఎవరు? హలో, భార్గవి, నేను కావ్యని. హాయ్ కావ్య. వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? అయినా ఏంటి ఇంత సడన్గా గుర్తొచ్చాను? నేను బాగానే గుర్తుపెట్టుకున్నాను. నువ్వే నన్ను మర్చిపోయావు. నిన్నెలా మర్చిపోతాను కావ్య? అసలే నువ్వు మా బాస్ చెల్లెలివి. చూడు భార్గవి, ఇవేవి కాదు గాని రేపు ఉదయం నువ్వు మా ఇంటికి వస్తేనే నేను నీకు గుర్తున్నానన్న విషయం నమ్ముతాను. రేపా? నో నో నో, ఆ తర్వాత ఎప్పుడైనా వస్తాను. కుదరదు, రావాల్సిందే. అన్నయ్య చూడు, రానంటుంది. నువ్వేనా రమ్మని చెప్పు. భార్గవి, రేపు మార్నింగ్ వీలు చూసుకొని ఇంటికి రా. కావ్య నిన్నే కలవరిస్తోంది. ఒకసారి వచ్చి కలవచ్చుగా. ఇట్నుంచి ఆఫీస్కి వెళ్దాం. ఓకే సార్.